హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము అప్పటికప్పుడే ఇడ్లీ అనేది ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడైతే నేను ఇక్కడ అంటే తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఇంకా తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అనమాట. శనగపప్పు అయితే యాడ్ చేయట్లేదు నేను. ఇంకా తర్వాత కొద్దిగా బీన్స్, కొద్దిగా క్యారెట్, తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి అనమాట లైట్గా వేసుకున్నాను. పిల్లలు ఎక్కువ కారం వేస్తే తినారనమాట. లైట్గా శనగపప్పు వేసుకోండి, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకొని ఇవంటే వెజిటేబుల్ అన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు మనము కొద్దిగా కుకింగ్ చేసుకుందాం. ఆయిల్ అయితే ఆయిల్ అయితే తగినంత ఆయిల్ వేసుకోండి. నేనైతే ఈ కప్పు అంటే ఒక చిన్న గిన్నె తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకోండి. కొలతకి ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట. సన్న ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది అనమాట. సన్న ఉప్మా రవ్వ తీసుకొని కొద్దిగా వేయించుకుంటున్నాను అనమాట. వేయించుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నామంట. ఇది కొద్దిగా చల్లగా అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇంకా తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నాం చూడండి, ఆ కప్పుతోనే మనం పెరుగు తీసుకోవాలి. ఇంకా తర్వాత చట్నీ కోసం అయితే నేను అదే ప్యాన్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా తొందరగా మనకి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనము ఏ గిన్నెతో అయితే మనం రవ్వ తీసుకున్నాం చూడండి, అదే గిన్నెతో ఒక కప్ అయితే పెరుగు తీసుకున్నాం అనమాట. మనం పెరుగు ఇంకా రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత పెరుగు వేసినాక ఒక 2 నిమిషాలు మనం చట్నీ చేసే వరకు నానితే సరిపోతుంది మనకి. కాసేపు రవ్వ అనేది పెరుగు అంతా పీల్చుకుందనమాట. ఇప్పుడు లైట్గా అయితే అదే గిన్నెతోనే కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మంచిగా మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వంట సోడా, ఇంకా తర్వాత అన్నీ వేసుకోవాలి. ఇంకా తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం చట్నీ చేసుకుందాము. ఇక్కడైతే కొద్దిగా నేను వెల్లుల్లిపాయ వేసాను, ఇంకా పచ్చిమిర్చి వేసాను, ఇంకా తర్వాత ఉల్లిపాయ వేసాను అనమాట. వేసేసి ఇంకా పుట్నాలు కూడా వేసాను అనమాట. పుట్నాలు అయితే నేను ఫ్రై చేయలేదు. ఇంకా తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసినాక కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడైతే మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. వంట సోడా ఇంకా తర్వాత తగినంత సాల్ట్ అంతా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా పెట్టేశారనుకోండి, మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనం ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనం కూడా చేసుకోవచ్చు అంట. కంపల్సరీ ట్రై చేయండి. అప్పటికప్పుడే మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అయితే చింతపండు అయితే కొద్దిగా వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఇంకా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అనేది మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట. మనకి పుట్నాల చట్నీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనము ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. మిక్సీ జార్లో నుంచి వేసుకొని ఇంకా తర్వాత పోపు పెట్టుకుందాము. ఇంకా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట మనకి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. నేను పోపు అనేది పుట్నాల చట్నీకి ఎలా పెడతాను అనేది ఈజీగా మీకు చూపిస్తాను చూడండి. తగినంత ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఆవాలు, ఇంకా తర్వాత జీలకర్ర అనమాట. జీలకర్ర ఇంకా తర్వాత కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకోండి. మినపప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత కొద్దిగా శనగపప్పు అనమాట. శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంకా తర్వాత కొద్దిగా హీంగ్ అనమాట. హీంగ్ కూడా యాడ్ చేసుకోండి. ఈ పుట్నాల చట్నీకి అనేది ఈ పప్పులన్నీ యాడ్ చేస్తేనే మనకి టేస్టీగా అయితే చట్నీ అయితే రెడీ అవుతుంది. ఇంకా ఎండుమిర్చి అనమాట. ఒక ఎండుమిర్చి, కరివేపాకు, హీంగు అవన్నీ యాడ్ చేసేసాను. యాడ్ చేసినాక ఇక్కడైతే చట్నీలు అయితే యాడ్ చేసేసాను. మనకి ఈజీగా టేస్టీగా పుట్నాల చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అనమాట. వేసేసి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనము ఇడ్లీ అయితే మనం పెట్టుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి పుట్నాల చట్నీ ఇడ్లీ మీద, దోశ మీద, బోండా మీద చాలా మనకి బయట ఇస్తుంటారు కదా పుట్నాల చట్నీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే దీంట్లో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. బ్యాటర్ అయితే ఇప్పుడైతే ఆల్ వెజిటేబుల్ మనం వేసుకున్నాం కాబట్టి ఇంకా తర్వాత ఇంకా ప్లేట్ తీసుకొని ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇంకా తర్వాత నేను ఆయిల్ అయితే అప్లై చేయట్లేదండి. ఇప్పుడు ఆల్రెడీ మనం రవ్వ అనేది వేయించుకున్నాం కాబట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలాగే వేసేసేయండి. ప్లేట్లో అయితే నేనైతే ఇలా వేసేస్తాను అనమాట. చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా వస్తున్నాయి అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేస్తాను అనమాట. కొద్దిగా వాటర్ వేసేసి ఉడుకుతుందనమాట. వాటర్ అయితే ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు మనమైతే ఇంకా తర్వాత ఇడ్లీ ప్లేట్లో అయితే పెట్టేద్దాం మనం కుక్కర్లో అన్నీ.
ఇంకా పెట్టేసిన తర్వాత మనకు ఒక 2 నిమిషాలు ఆగేసామనుకోండి, టేస్టీ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నేనైతే అన్ని ఇడ్లీ అంటే ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా, ఎన్ని ప్లేట్లు ఉన్నాయో అన్ని ప్లేట్లు అయితే పెట్టేశానండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం చేయాలో ఎప్పుడు ఉప్మానేనా అన్నట్టు ఫీల్ అయినప్పుడు ఇలా ఇడ్లీ చేసుకుంటే చాలా టేస్టీగా పిల్లలు తింటారు, మనము తింటాము. ఇంకా తర్వాత టిఫిన్ లాగా కూడా తినొచ్చు, మనకి ఎలా కావాలంటే అలా తినొచ్చు అనమాట. నేనైతే చూడండి, నేనైతే నా దగ్గర లైటింగ్ కరెక్ట్గా లేదు కాబట్టి అలా ఉంది, కానీ లైటింగ్ కరెక్ట్గా ఉంటే చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా కనిపిస్తుంది మీకైతే ఇడ్లీలు అయితే. నేనైతే ఇలా చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. సరేనా?